అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు ముద్దపప్పు చేస్తున్నానండి. చప్పటి పప్పు. ఇది వేరేలాగా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చూడండి. కందిపప్పు కడుక్కున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు. మనం పొంగకుండా కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి వేసి వీటిని ఉడకపెడదాము. ఇప్పుడు కందిపప్పుని ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇందులో కారం పొడి వేయకుండా సాల్ట్ మాత్రమే వేసుకొని రుబ్బుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇటు తాలింపుకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మాత్రమే వేయాలండి. ఇందులో కారం పొడి వేయొద్దు. పచ్చిమిర్చితోటే ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. తాలింపు అయిన తర్వాత మనము పప్పులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ మరగబెట్టుకుంటే మంచి ముద్దపప్పు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.